ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో పర్యటిస్తున్నారు. కాసేపట్లో గుమ్రాపూర్ గ్రామంలో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలోనే గత 2 సంవత్సరాల నుండి చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నూతన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాలు చేయనున్నారు. గత ప్రభుత్వం చేయలేని అభివృద్ధి ఈ 2 ఏళ్ల పాలనలో చేశామని కూడా అంటున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో సభ ప్రాంగణం నుండి మా ప్రతినిధి పవన్ కుమార్ ఫేస్ టు ఫేస్. ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అయితే రేవంత్ రెడ్డి చుక్కాండి కాన్స్టిట్యూన్సీలోని మన గుమ్లాపూర్కు రావడం. అయితే దీంతో పాటు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అయితే నిర్వహించే ఉన్నట్టు తెలుస్తున్నారు. అదేవిధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇనాగ్రేషన్స్ కూడా జరగనున్నాయని తెలుస్తున్నారు. అయితే మనతో పాటు ఎమ్మెల్యే గారు ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మన చొప్పదండి నియోజకవర్గానికి వస్తున్నారు. వారికి చొప్పదండి నియోజకవర్గ ప్రజల పక్షాన సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఈ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ కాలంలో అభివృద్ధిని పూర్తిగా అణగదొక్కిండ్రు. మా ముఖ్యమంత్రి మా పరిపాలన వచ్చినాక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కానీ, అదేవిధంగా డిగ్రీ కాలేజ్ కానీ, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ కానీ, ఇలా అనేక ముఖ్యంగా ఈ చొప్పదండి నియోజకవర్గంలో గతంలో వరద కాలువల తూముల నిర్మాణం సంబంధించి 2 ఎమ్మెల్యేలు 2 సార్లు శంకుస్థాపన చేసి కనీసం కట్టెడు మట్టి కూడా తీసిన పాపన పోలేదు. మా ప్రభుత్వం వచ్చినాక ఇలా ఓటీ కెనాల్ 2 కానీ 1 కానీ ప్రారంభమని రానున్న 2-3 సంవత్సరాల్లో ఈ చొప్పదండి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో రైతులందరికీ సాగునీరిచ్చి, అదేవిధంగా నారాయణపూర్ సంబంధించి కూడా గతంలో 43 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో గత రాష్ట్ర ప్రభుత్వం ఉండే. మా ప్రభుత్వం వచ్చాక ఇప్పటికీ 23.5 కోట్లు ఇచ్చినాం. మరో 20 కోట్లు ఇచ్చి నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి చేసి కుడి కాలువ ఎడమ కాలువ ఆ రెండింటిని కూడా పూర్తి చేసి రైతులందరికీ సాగునీరు అందించే లక్ష్యంతో ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ముందుకు పోతుంది. మున్సిపల్ ఎలక్షన్స్ నేపథ్యంలో హోరాహోరీ ప్రచారాలు జరుగుతుంది. దీనికి సంబంధించి ఎలాంటి హామీలు ఇచ్చే అవకాశం ఎన్నికలని చిన్న అంశం. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మనం అసెంబ్లీ ఎన్నికల నుంచి చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలతో బీఆర్ఎస్ కు గుండుసున్న వచ్చింది. కంటోన్మెంట్ ఎన్నికల్లో మేమే గెలిచినాం. జూబ్లీహిల్స్ లో మేమే గెలిచినాం. మనం జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా దాదాపు 70% పైగా గ్రామ పంచాయతీలు తీసుకుని పల్లెలంతా కాంగ్రెస్ వైపే ఉందని చెప్పి ఇలా పట్టణాలు కూడా కాంగ్రెస్ వైపే ఉండబోతుంది. దీంట్లో ఎలాంటి నమ్మకం లేదు. ఇలా చొప్పదండి మున్సిపాలిటీ గెలుస్తాం, కరీంనగర్ కార్పొరేషన్ గెలుస్తాం. ఈ జిల్లాలో జమ్మికుంట కానీ, హుజురాబాద్ కానీ ప్రతి మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరైపోతుంది. దాదాపు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? దాదాపు 40,000 మందిని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 40,000 కంటే పైన వస్తారు కానీ లోపల ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మరికొద్ది చేతుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే రానున్నారు. రేవంత్ రెడ్డితో పాటు జిల్లాకు సంబంధించిన మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేవలం సంతోష్తో ప్రజాపాలన